Hello everyone, I am Dr. Padma Ravipati, lead consultant and fertility specialist at Art Fertility Clinics, Hyderabad. ఈరోజు మనం ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకుందాం. ఈ ఎండోమెట్రియోసిస్ కండిషన్ అనేది కామన్గా రిప్రొడక్టివ్ ఇయర్స్లో ఉన్న మహిళలని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ కండిషన్లో గర్భసంచి లైనింగ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎండోమెట్రియం అంటాము. ఆ టిష్యూ గనక లోపల వైపు కాకుండా బయట వైపు అతుక్కొని పెరిగినప్పుడు అది ఎండోమెట్రియోసిస్కి దారితీస్తుంది. సో ఈ కండిషన్ ఉన్న మహిళలకి కామన్గా కాన్స్టెంట్గా లోవర్ అబ్డామినల్ పెయిన్ ఉండటం, లేదా పీరియడ్స్ టైంలో సివియర్ క్రాంప్స్ ఉండటం, దాన్ని మనం మెన్స్ట్రల్ క్రాంప్స్ అంటాము. అది మైల్డ్ కానీ సివియర్గా కూడా ఉండొచ్చు. లేదా వాళ్ళకి సంతానలేమి ఇష్యూస్, ఇవి కామన్ సిమ్టమ్స్ ఈ ఎండోమెట్రియోసిస్లో. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది మైల్డ్గాను ఉండొచ్చు, మోడరేట్ ఉండొచ్చు, లేదా సివియర్ ఉండొచ్చు. మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కన్సెప్షన్ ఛాన్సెస్ అనేది అరౌండ్ 2 to 5% వరకు ఉంటాయి. అదే ఎండోమెట్రియోసిస్ లేని మహిళలకి ఎవ్రీ మంత్ వాళ్ళకి కన్సెప్షన్ ఛాన్సెస్ 15 to 20% వరకు ఉంటాయి. అదే ఈ మహిళలకి సివియర్ ఎండోమెట్రియోసిస్ గనక ఉంటే వాళ్ళకి మంత్లీ కన్సెప్షన్ ఛాన్సెస్ లెస్ దెన్ 2% వరకు పడిపోతాయి.